దేవునికి ఏం మాట ఇచ్చావో మనిషికి ఇచ్చే మాట కంట దేవుని మాట చాలా విలువైనదండి. ఫిలిస్తీన్లు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలన చేస్తున్నారు. 40 సంవత్సరాలు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు పరిపాలన చేస్తుంటే 40 సంవత్సరాలు వాళ్ళ మీద ఎంత బాధపడుతున్నారో ఫిలిస్తీన్లు. దేవుడు రాశాడు, దినాల్లో గొడ్రాలైన ఒక ఆమెను దేవుడు చూశాడు. దేవుడు వారి కష్టాలు బాధలు అన్ని చూస్తున్నాడండి. ఇన్ని బాధల్లో ఇన్ని కష్టాల్లో ఒక గొడ్రాలకి పుట్టిన ఒక యోధుడి జీవితం ఎలాగుందో తెలుసుకో. గొడ్రాలకి పుట్టిన యోధుడు దేవుడు మీమాంసతో పుట్టినోడు, మంగళకత్తి వేయినవాడు, నాజీరు చేయబడినోడు, ప్రతిష్ఠిత కలిగినోడు, అభిషేకం పొందినోడు. బైబిల్లో మహాబలశాలి ఎవడన్నా ఉన్నాడంటే ఈ భూ ప్రపంచం మీద ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపినోడు ఎవడన్నా లిస్ట్ రాయాలి, గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలంటే అతని పేరు సంసోను. ఆయుధం లేకుండా 1000 మందిని చంపగలిగిన ఒక బలసూరుడు ఎవడైనా ఉన్నాడంటే అతని పేరు సంసోన్. లాంటి బలసూరుడు 40 సంవత్సరాలు ఫిలిస్తీన్లు నానా ఇబ్బందులు పెడుతున్నారు దేవుని ప్రజల్ని. అలాంటి సమయంలో దేవుడు రేపుతున్నాడు అని చెప్పాడు. దేవుడు రేపుతున్నాడట. దేవుడు రేపుతుంటే ఏం చేయాలి? పాపం ఇతనికి రేపాడు. ఎవరి మీద రేగుతున్నాడు? అతన్ని రేపుట మొదలు పెడ. ఏం చేయాలి రేపుతుంటే? దేవుడిని రేపుతుంటే ఏం చేస్తావు? ఎటు వెళ్తావు? ఎలా చేస్తావు? ఏ పరిచర్యకి వెళ్తావు? ఏది నా చిత్తం, ఏది దేవుని చిత్తం? నిన్ను రేపుతుంటే నువ్వు కూడా నలిగిపోతుంటావు మధ్యలో. దేవుడు సంసోన్ను కూడా రేపుతున్నాడు. అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలి, ఎవరితో? రేపుతుంటే మంచి ప్రయత్నమే చేస్తాడు సంసోను తిమ్నాథ్కి వెళ్ళాడు, అది మంచిదే. దేవుడు రేపుతుంటే తిమ్నాథ్కి వెళ్తున్నాడు. తిమ్నాథ్కి వెళ్ళి చెయ్యాల్సిన పని చేయకుండా చేయకుండా పని తిమ్నాథ్కి వెళ్ళావు, మంచిదే. ఫిలిస్తీన్లు లేపిసి వచ్చేయాలా? దేవుడు ఎందుకు రేపుతున్నాడు? నువ్వు వెయిట్ చేస్తున్నావు అంతే. దేవుడి ఉద్దేశాలేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? దేవుడు రేపుతున్నాడండి. ఎందుకు పుట్టించాడు ఆయనంటే సంసోను ఇశ్రాయేలీల ప్రజలకి రక్షకుడుగా పుట్టాడు, న్యాయాధిపతిగా పుట్టాడండి. సంసోనును దేవుడు మహదేనులో రేపుతుంటే వెళ్ళాడు తిమ్నాథ్కి వెళ్ళి మొదలు తుక్కు ర్యాంగుటి. ఈ తిమ్నాథ్ లో ఒక మంచి అందమైన అమ్మాయిని చూశాడు. ద్రాక్ష తోటకు వెళ్ళకూడదు, చచ్చినది ముట్టకూడదు. సంసోను తిమ్నాథ్కి వెళ్తుంటే స్వీట్ కనిపించింది. స్వీట్ కొంది అమ్మాయి అనేసి ఈ స్వీట్ తినేసి ఆ స్వీట్ నే చేసుకోండు. వాళ్ళ అమ్మని ఎదిరించాడు, వాళ్ళ నాన్న ఎదిరించాడు. నాకు ఇష్టమైనది గనుక చేయండి అంటున్నాడండి. అరే నీకు దేవుని మాట అవసరం లేదా? ఏం చేస్తున్నాడు ఇచ్చిన మాట కోసం సంసోను? ఇచ్చిన మాట, ఇచ్చిన ఆజ్ఞ, ఇచ్చిన నియమము, ఇచ్చిన ప్రమాణము ఏమైపో దేవుని ఆత్మచేత రేపుతున్నాడు. దేవుని పని మర్చిపోతున్నాడు, దేవుని ఉద్దేశాలు మర్చిపోతున్నాడు, దేవుని ఆజ్ఞలు మర్చిపోతున్నాడు. తిమ్నాథ్కి వెళ్ళి అమ్మాయిని చూసుకుని స్వప్రయోజనం కోసం ప్రయాసపడుతున్నాడు. దేనికోసం ఫైట్ చేశాడు? 30 మందిని చంపాడు డబ్బుల కోసం. నువ్వు ఒక న్యాయాధిపతివే, ఓ పరిశుద్ధుడివే, ఓ నాజీరు ఉంది కదా. నువ్వు భార్య కోసం 30 మంది మీద వేసి లేపేసి వాళ్ళకి డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చేస్తున్నావే. నువ్వు భార్య కోసం 30 మందిని హతం చేశావే. నీ 20 సంవత్సరాల నాయకత్వపు జీవితంలో ఎంత మందిని దేవుని కొరకు, మనుషులకు ఇచ్చిన మాట కోసం ప్రయాసపడుతున్నాం కదా, దేవునికి ఇచ్చిన మాట కోసం ఎంత ప్రయాసపడ. ఆ దేశంలో అందంగా